హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి పిల్లల దగ్గరికి వచ్చి కావాలని బాగి గురించి చెడుగా చెబుతూ ఉంటుంది. ఆ మిస్సమ్మ కావాలని మీ అందరి మీద కపట ప్రేమ చూపిస్తుంది. మీ అందరికీ దగ్గర అవ్వాలని తను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈసారి మీకు దూరం చేసేది ఎవరినో తెలుసా? మీ నాన్నను. మీరు కనుక తనకు దగ్గర అయ్యారంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలు లేకుండా పోతాయి. నా 6 జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నా 6కున్న ఒకే ఒక కుటుంబం మీరు. దయచేసి జ్ఞాపకాల్లో అయినా నా 6ని బతకనివ్వండి. ఇంకొకసారి దయచేసి నా 6ని చంపేకండి అంటూ మనోహరి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో పిల్లలు బాగిని అసహించుకుంటూ ఉంటారు. మరోవైపు అమర్ని వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొని వస్తుంది. కారు దిగగానే అమర్ పరిగెత్తుకుంటూ స్పీడ్గా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా అమర్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మగారు, ఆగురా, ఏంటిరా అలా ఒంటరిగా లోపలికి వెళ్ళిపోతున్నావు? పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి, అది మన సాంప్రదాయం అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ఇటువంటివన్నీ నాకు ఇష్టం ఉండదని నీకు తెలీదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, సాంప్రదాయాలు మనకి ఇష్టమైతే పాటించర్రా, తప్పు జరగకుండా ఉండాలంటే పాటించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దేవుడు చేయాల్సిన నష్టం ఎప్పుడో చేశాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, మనల్ని సృష్టించిన ఆ పైవాడికి ఏది ఎప్పుడు మనకి ఇవ్వాలో బాగా తెలుసురా, అందుకే ఆయన మనకి కావాల్సిన టైంకి ఇస్తూ ఉంటాడు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. అలా జరిగిన తప్పే బాగీతో అమర్ పెళ్ళి. ఈ తప్పుని నేను ఖచ్చితంగా సరిదిద్దుతాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు గుప్తా చిన్న దొంగతనం చేసిందని అనుమానించే ఆ బాలికకు పెద్ద శిక్ష విధించాడు. అటువంటిది ఇప్పుడు ఆ బాలిక పెళ్లి చేసుకుందని చెప్పి నీ పతిదేవుడు ఆ బాలిక మీద ఎంత కోపంగా ఉంటాడో అని చెప్పి ఈ మొండిఘటమైన ఈ బాలుణ్ణి వాళ్ళ అమ్మగారు తీసుకుని వచ్చారు. మరి ఆ బాలిక ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇక అప్పుడు మీరేం టెన్షన్ పడకండి గుప్తా గారు, మా మామయ్య మంచి మాటకారి, తప్పకుండా బాగిని తీసుకుని వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా అసలు వాళ్ళ గురించి నేను టెన్షన్ పడాలి కానీ మీరెందుకు అంతలా వరి అవుతున్నారు, మీరు చిల్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా ఇద్దరి జీవితాలను బలవంతంగా ముడిపెట్టి నువ్వు అలా ఎలా ఉండగలుగుతున్నావు బాలిక అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించాడు కాబట్టే నా ద్వారా ఈ పెళ్లి జరిపించాడు గుప్తా గారు. అయినా మా ఆయన కోపం నీటి మీద బుడగలాంటిది. ఇప్పుడు బాగి మీద కోపం ఉండొచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా ఆయన బాగిని ప్రేమిస్తారు, బాగి కూడా ఆయనతో చక్కగా కలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు పిల్లలు బాగిని ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు. అసలు మిస్సమ్మ మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటూ ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో ఒక విధంగా పెళ్ళి ఆపమంటే ఈ విధంగాన పెళ్ళి ఆపడం. అయినా మనం ఒకవేళ మిస్సమ్మను ఎందుకు ఇలా చేసావని అడిగినా మీకోసమే పెళ్ళాపడానికి ఇలా చేశానని ఏవో కబుర్లు చెబుతుంది. ఇకపై మనం మిస్సమ్మను ఫ్రెండ్ లాగా అస్సలు చూడొద్దు అని చెప్పి ఇకపై మిస్సమ్మ మనకి శత్రువు, తనకి మనం చుక్కలు చూపించాలంటూ పిల్లలంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మన అమ్మ చనిపోయింది అనేది నిజం. ఇక ఎప్పటికీ మన అమ్మ తిరిగి రాదు. మనం ముందు ఎవరెవరిలోనో అమ్మను వెతుక్కోవడం మానేయాలి. అసలు అమ్మ స్థానంలోకి ఇంకెవరూ రావడానికి వీల్లేదు. ఈ మిస్సమ్మ కంటే మనోహరి ఆంటీ చాలా నయం. కనీసం చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంది, కానీ మిస్సమ్మ దొంగతనంగా మోసం చేసి ముసుగులో తాళి కట్టించుకుంది అని చెప్పి పిల్లలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు బాగిని కరుణ ఇంటికి తీసుకొని వస్తుంది. బాగి కారు దిగిన తర్వాత భయంగా లోపలికి వెళ్తూ ఉంటే, ఏంటే అలా నెమ్మదిగా వెళ్తున్నావు, స్పీడ్గా పద అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఆ మనిషి కోపంగా చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అతను సైలెంట్గా ఉన్నాడు కానీ ఎంత వైలెంటో నీకేం తెలుసు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది.
కోపంగా ఉండకుండా ఉండడానికి నువ్వు ఆయనతో కట్టించుకుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాదు, దొంగతనంగా తాళి కట్టించుకున్నావు అని చెప్పి కోప్పడితే పర్వాలేదు, కొట్టకుండా చూసుకో అంటూ కరుణ పదవే పద అంటూ బాగిని బలవంతంగా అమర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక వెనకాల కారులో రామ్మూర్తి మంగళ వాళ్ళు కూడా వస్తారు. మంగళ ఆ బంగ్లాన్ని చూస్తూ అబ్బా ఎంత పెద్ద బంగ్లానో, మొత్తానికి ఈ ఇల్లు బాగీదైపోయింది, అంటే ఈ రోజు నుండి ఇది నా ఇల్లు కూడా అని చెప్పి ఇంటి వైపు చూస్తూ ఉంటే కిటికీలో నుండి మనోహరి మంగళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మో ఈ మనోహరి ఏంటి ఇంత కోపంగా చూస్తుంది అనుకొని మంగళ బాగితో పాటు గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడుతుంది. బాగి అమర్ పక్కన నిలబడటానికి భయపడిపోతూ ఉంటే ఇకప్పుడు కరుణ వెళ్ళి ఆయనతో కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళని చెప్పి అలా బాగిని బలవంతంగా తోయడంతో బాగి తన భుజంతోని అమర్కి డాష్ ఇస్తుంది. ఇక దాంతో అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటే సారీ అని చెప్పి బాగి అమర్కి సారీ చెబుతుంది. రామ్మూర్తి అమర్తో క్షమించండి బాబుగారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బంధుత్వం కలిసిన తర్వాత ఇంకా ఈ క్షమాపణలు ఎందుకు బావగారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ నాన్న దయచేసి బలవంతంగా ఇటువంటి బంధాలు రుద్దాలని చూడకండి, నాకు ఇష్టం ఉండదని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు అలా కోపంలో కూడా మాట జారడం మంచిది కాదమరని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదులేండి బాబుగారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నా కూతురు చేసిన తప్పు అటువంటిదని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ మీరు మీ కూతురు చేసిన తప్పుకి సంజాయిషి ఇచ్చుకోకండి, ఎందుకంటే చేసింది పొరపాటు అయితే క్షమించవచ్చు, కానీ మీ కూతురు తప్పు చేసింది, తను చేసిన తప్పు వల్ల ఎంతోమంది జీవితాలు తారుమారు అవుతున్నాయి అని చెప్పి అమర్ కోపంగా అమ్మ ఆ హారతి ఏదో ఇస్తే త్వరగా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ వాళ్ళ అమ్మగారు వసే నీళ్ళ త్వరగా ఎర్ర నీళ్ళు తీసుకురా అని చెప్పి ఇక అమర్కి బాగికి దిష్టి తీస్తూ ఉంటుంది. తర్వాత బాగి అమర్ ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటే అప్పుడు కరుణ ఆగండి అప్పుడే లోపలికి వస్తున్నారేంటి, పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఎందుకే ఇప్పుడు ఇవన్నీ అవసరమా, తప్పదనుకున్న కార్యక్రమాలు మాత్రమే చేయాలి, ఇలా అనవసరమైనవి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని రావాలి, వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలీదా అని చెప్పి అంజలి పప్ప కోపంగా అంటూ ఉంటుంది. క్యూట్ సైకో పిల్ల అని చెప్పి బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణ అంటూ ఉంటుంది. బాగి పిల్లలకు హాయ్ చెబుతూ ఉంటే ఇక అప్పుడు పిల్లలు బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా నా మీద పీకల్లోతూ కోపంలో ఉన్నారని చెప్పి బాగి కరుణతో అంటూ ఉంటే ఉండరా మరి, వాళ్లకు ఫ్రెండ్ లాగా ఉన్నావు, మరి చివరకు వాళ్ళ అమ్మ స్థానంలోకి వస్తే వాళ్ళకు కోపం రాదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా కుడికళ్ళు పెట్టి లోపలికి వస్తారు. రామ్మూర్తి అమర్తో బాబు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగిస్తే అప్పుడు వాళ్ళ బంధం 100 ఏళ్ల పాటు బలపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఇలా మోసంతో జరిగిన పెళ్ళి బలపడాలని ఎవరూ కూడా కోరుకోవడం లేదు, స్వార్థంతో ముడిపడిన బంధం బలపడాలని కోరుకోవడం లేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా బాగి వైపు చూస్తూ నువ్వు వెళ్ళి దీపం వెలిగించమ్మా అని చెప్పి అంటూ ఉంటే బాగి అలా బిగుసుకుపోయి భయపడుతూనే వెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది. తర్వాత అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు. దాంతో బాగి భయపడుతూనే అమర్కి హారతి అద్ది ఇక అతని కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే అప్పుడు అమర్ కోపంగా తన పిడికిల్లో పట్టుకున్న అక్షింతల్ని గాలి రావడంతో అలా వదిలేయడంతో ఆ అక్షింతలు బాగి మీద పడిపోతాయి. ఇక ఆ అక్షింతలు బాగి మీద పడిపోవడంతో బాగి చాలా ఆనందపడిపోతూ అమర్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. ఇక అలా మొత్తానికైతే అమర్ బాగితో కలిసి జంటగా ఇంట్లో అడుగు పెడతాడు. ఇక రానున్న ఎపిసోడ్లో అమర్కి బాగికి శోభనం ఏర్పాట్లు చేస్తారు. పాల గ్లాస్ తీసుకుని శోభనపు గదిలోకి వచ్చిన బాగిని చూడగానే అమర్ ఆరుని గుర్తు చేసుకుని బాగిలో ఆరుని చూసుకుంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు. మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.